అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మార్చి 11న విడుదలై 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, కాంచన గారులు జంటగా నటించిన 'రాజ్యం ప్రొడక్షన్స్' వారి 'రంగేలి రాజా' ఈ సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా మార్చి 11, 1971 విడుదలైంది. అలా 55 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రం నిర్మాణ సంస్థ రాజ్యం ప్రొడక్షన్స్. రాజ్యం ప్రొడక్షన్స్ సంస్థ సుందర్లాల్ నాథా గారి చిత్రాన్ని సమర్పించారు. లక్ష్మీరాజ్యం గారు, శ్రీధర్రావు గారు నిర్మాతలు. సిఎస్ రావు గారు దర్శకుడు. సంగీత దర్శకత్వం ఘంటసాల గారు, ఛాయాగ్రహణం కమల్ ఘోష్. అవండి ముఖ్యంగా టెక్నీషియన్స్ విశేషాలు. తర్వాత ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ముఖ్య పాత్రధారి రాజా పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు. విజయ పాత్ర కాంచన గారు. రాజా తల్లి పార్వతమ్మగా లక్ష్మీరాజ్యం గారు నటించారు. అలాగే రామదాసు హనుమంతరావు పాత్ర గుమ్మడి గారు నటించారు. నరసింహం రాజా మేనమామ ఆ పాత్ర ముక్కామల గారు పోషించారు. చంద్రం రాజా స్నేహితుడుగా చలం నటించారండి. ముఖ్యంగా ఈ పాత్రల చుట్టూ కథంతా నడుస్తుందన్నమాట. ముఖ్యంగా ఇది యాక్షన్ డ్రామా సినిమాగా తీశారు. అంటే ఒక చిత్రం ప్రారంభమే ఒక జమీందారు హత్యతో ప్రారంభం అవుతుందన్నమాట. అది ఎవరు చేశారు, ఏమిటి అన్నది మొత్తం చివరికి కానీ తెలియకుండా ఉంటుందన్నమాట. చివరికి తెలిసేది ఏంటంటే రాజా మేనమామే, నరసింహమే ముఖ్య విలన్‌గా చివరిలో తెలుస్తాడు. దాని చుట్టూ కథను అల్లుకున్నారు. అదండి విశేషం. యాక్షన్ డ్రామా సినిమా సరదాగా ఉంటుంది సినిమా గానీ, మరీ పెద్దగా ఆడలేదు ఆ రోజుల్లో. 71లో వచ్చిన సినిమాల్లో ఆహ్, ఇది ఒక్క అక్కినేనికి ఆడని సినిమాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఆ ఏడాది వచ్చిన 'దసరా బుల్లోడు' అవి విపరీతంగా ఆడాయి. కానీ ఈ సినిమా మటుకు ఆడలేదు. అది కూడా ఒక ఇదనమాట. పాటలు చూసుకుంటే మొత్తం 6 పాటలున్నాయండి ఈ సినిమాలోని. ఘంటసాల గారన్నిటికి ఆహ్, సంగీత దర్శకత్వం అని చెప్పుకున్నాం గదా! అన్ని పాటలు కూడా అందులో ముఖ్యంగా 'డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాక్ అండ్ రోల్ అండ్ రొమాన్స్' ఆ పాట ఒకటి బాగా ఫేమస్ కొంచెం. తర్వాత 'ఓ బుల్లయ్యో ఓ మల్లయ్యో ఎల్లయ్యో రామయ్యో' పాటొకటి. తర్వాత 'విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా విద్యార్థులు నిర్మాతలురా' అనే పాట కూడా బావుంటుంది. ఈ 3 పాటలే ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ సినిమాలో బాగా వచ్చింది. హ్మ్. యావరేజ్ అనమాట. సినిమా ఆడలేదనే చెప్పుకోవచ్చు. బట్ ఐ థింక్ ఈ సినిమా యావరేజ్‌గా ఆడిందని నా ఉద్దేశం. మరీ పెద్దగా ఆడలేదు. మరీ పెద్దగా హిట్టు అదేం కాదు. ఫ్లాప్ కూడా కాదని అనుకుంటున్నాను నేను. అది నా ఉద్దేశం అండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన, కాంచన గారు జంటగా నటించిన 'రాజ్యం ప్రొడక్షన్స్' వారి 'రంగైలి రాజా' విశేషాలు. ఈ చిత్ర విశేషాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ చిత్రం గురించి తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కామెంట్స్‌లో పంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం మరో చిత్ర విశేషాలతో. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.